ఒక చీకటి రాత్రి ఒక పాత వంటగదిలో రెండు బొద్దింకలు ఉండేవి. వాటి పేర్లు బ్రూనో, బోరిస్. బ్రూనో చాలా తెలివైనది, ధైర్యవంతుడు. బోరిస్ చాలా భయస్థుడు. ఎప్పుడు తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఒకరోజు వంటగది యజమాని కొత్తగా ఎలుకల మందు పెట్టాడు. అది చూసి బోరిస్ చాలా భయపడి, బ్రూనో, మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. ఆ మందు చాలా విషపూరితమైనది. మనం ఇక్కడ ఉండకూడదు అని చెప్పింది. కానీ బ్రూనో ఇలా చెప్పింది, బోరిస్, భయపడకు. నేను మందును పరిశీలించాను. అది కేవలం ఎలుకల కోసం మాత్రమే తయారు చేయబడింది. మనకు దానివల్ల ప్రమాదం లేదు అని చెప్పింది. బోరిస్ బ్రూనో మాట వినకుండా, లేదు, నేను ఇక్కడ ఉండలేను. నేను ఇంకొక సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలి అని చెప్పి వేగంగా పారిపోయింది. కొద్ది రోజుల తర్వాత వంటగది యజమాని బొద్దింకల మందు కూడా పెట్టాడు. బోరిస్ ఇంకొక సురక్షితమైన ప్రదేశం కోసం చూస్తూ అలసిపోయి గందరగోళంలో పడిపోయి పొరపాటున ఎలుకల మందు తిని చనిపోయింది. అదే సమయంలో బ్రూనో వంటగదిలో ఉండి యజమాని బొద్దింకల కోసం పెట్టిన మందును చూసి తన తెలివితేటలను ఉపయోగించి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: భయపడి పారిపోవడం పరిష్కారం కాదు. తెలివిగా ఆలోచించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. భయం మనల్ని ప్రమాదంలోకి నెట్టవచ్చు, కానీ తెలివి మనల్ని రక్షిస్తుంది. మీరేమంటారు? కామెంట్స్లో మీ అభిప్రాయాలని తెలియజేయండి. మరియు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.